మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు కృష్ణ, స్మార్ట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ హైదరాబాద్ నా బ్రాంచ్. గత 18 years గా మనం కొన్ని వందల మంది స్టూడెంట్స్ని, వేల మంది స్టూడెంట్స్ని మనం జాయిన్ చేస్తాం. ఇంజనీరింగ్లో కానీ, మెడికల్లో కానీ, అగ్రికల్చర్ బేసిక్ కోర్సులో కానీ. అదేవిధంగా మనకి స్టూడెంట్స్ని కూడా ఫారెన్ పంపించాం. బీటెక్ తర్వాత కూడా మనము యూఎస్కి, యూకే, ఆస్ట్రేలియా పంపించాము. ప్రజెంట్ ఈరోజు మనము ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్, మధ్యప్రదేశ్, ఇండియాలో సెంట్రల్ ప్లేస్ అయినా మనకి ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్లో ఉంది. ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మన రవిశర్మ గారు వచ్చారు. ఈయన అడ్మిషన్ డైరెక్టర్ ఫర్ ఇండియా అండ్ అబ్రాడ్. టోటల్ ఆయన యూనివర్సిటీ మొత్తం ఆయన ద్వారా మనం విందాం అసలు యూనివర్సిటీ ఏంటి, మనకి ఏం మనకి బెనిఫిట్స్ ఇస్తాను మొత్తం అని చెప్తాను. రవిజీ, आप हमारे यूनिवर्सिटी के लिए थोड़ा बात बोलो. I take care entire admission procedure for ITM University Gwalior. We are working in southern region of India since last almost 14-15 years, and we are getting good number of admissions every year from south. This year we are entering with a different strategy, with a different plan, and a very good scope of scholarship to the students of southern region. ITM University Gwalior has established a center of excellence in our university, and we are offering few signature courses in that university. Signature courses, if I talk about, especially we are doing it in BTech, especially in CS. We are offering artificial intelligence and machine learning in that. We are offering data science and cyber forensics too. For South region, we are offering a very good scholarship, and that scholarship is through a process where a student needs to appear in an interview, and after that interview we will be creating a merit list and a student will be given admission as per the merit list. We as a university, we have almost 12,000 students already studying with us. ITM University is working in almost 37 countries right now, and we have students from 24 countries. Almost 1,000 international students are there with us. We have one training placement augmentation team there, and this team is providing proper guidance to the students to secure a proper and good future and career ahead. I would like to invite all the students, those who want to celebrate their dreams, I would like to invite them to come and join ITM University and celebrate their dreams with us. Thank you. ఇది 27 years ఓల్డ్ యూనివర్సిటీ. మనకి ఐటీఎం యూనివర్సిటీ అనేది 27 years ఓల్డ్ యూనివర్సిటీ. అరౌండ్ 350 acres క్యాంపస్ ఉండదండి టోటల్గా. ఇది తురారి అండ్ సితోలి క్యాంపస్ టోటల్ కలిపిస్తే మనకి 350 acres ఉంటుంది టోటల్గా. ఇందులో ఇంజనీరింగ్ కోర్సెస్ ఇస్తున్నారు, మనకి అదే సైన్స్ కోర్స్ ఇస్తున్నారు. సో ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటే మనము సిఎస్సి కానీ, ఏఎంఎల్ ఉంది, డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది. అదేవిధంగా ఈసీ తీసుకుంటే ఐఓటీ ఉంది, సెమీ కండక్టర్ ఉంది. వీటితో పాటు మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. మేజర్గా మనకి రాయలసీమ నుంచి ఆల్రెడీ దగ్గరగా 500 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఇందులో అగ్రికల్చర్ బేస్ చేస్తున్నారు గత 4-5 yearsగా. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఇంజనీరింగ్ కూడా ఉన్నారు. టోటల్ 1000 స్టూడెంట్స్ వరకు ఆల్రెడీ మన క్యాంపస్ చదువుతున్నారు. మన క్యాంపస్లో టోటల్గా డిస్టెన్స్ తీసుకుంటే మనకి ఢిల్లీకి వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా మన గ్వాలియర్లో స్టాప్ ఉంది మనకి. అండ్ గ్వాలియర్ ఈజ్ ఏ కంటోన్మెంట్ ఏరియా. సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. స్టూడెంట్స్ కూడా విత్ ఇన్ క్యాంపస్లోనే హాస్టల్ ఉంది, బాయ్స్కైనా గర్ల్స్కైనా. అదే వీటితో పాటు క్యాంపస్లోనే హాస్టల్తో పాటు మనం సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసాం. ఎందుకంటే మన వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు ఫుడ్ కూడా ప్లాన్ చేస్తాం కాబట్టి మన పిల్లలకు కూడా అందరికీ కొంచెం సౌత్ ఇండియన్ ఫుడ్ ప్లాన్ చేసి అక్కడ సౌత్ ఫుడ్ ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాం ఈ సంవత్సరం నుంచి కూడా. మోర్ ఓవర్ ఇంకా జనరల్గా నెక్స్ట్ ఆల్ నుంచి సెక్యూరిటీ వైజ్ ఇంకో పాయింట్ ఇందా చెప్పాను. ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంది, 24/7 మనకి సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉంటారు, వార్డెన్స్ అవైలబుల్ ఉంటారు, సీసీ క్యామ్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. అండ్ మోర్ ఓవర్ ఇంకా కంటోన్మెంట్ ఏరియా. సో సెక్యూరిటీ వైజ్ ఎటువంటి ఆలోచన లేనిది చాలా బాగుంది. ఎడ్యుకేషన్ తీసుకున్నాక మీకు అన్ని కోర్సెస్ చెప్పాయి కదా. మేజర్గా ప్రెజెంట్ ఎలా ఉందంటే మనకి జనరల్గా ప్రతి ఒక్కరికి బీటెక్ కంప్లీట్ చేస్తున్నారు. 4th year తర్వాత ప్లేస్మెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, రీజన్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో వాటి కోసం మా యూనివర్సిటీ ఏం చేస్తుందంటే, జనరల్గా ఐటీఎం యూనివర్సిటీ ఎడ్యుకేషన్తో ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే, మనకి జనరల్గా ఎడ్యుకేషన్తో పాటు కొలాబరేషన్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది జనరల్గా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది 4 years అంటే వాళ్ళకి. స్టూడెంట్స్ మనకి ఫారెన్ స్టూడెంట్స్ దాదాపు 1000 మంది దాకా మన యూనివర్సిటీ అవుతున్నారు ఒకటి. అలాగే ఇండియాలో ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ నుంచి ప్రతి ఇతర రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ రావడం వల్ల హిందీ కూడా వీళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. 4th year వీళ్ళకి ఇంటర్వ్యూకి మన కమ్యూనికేషన్ అనేది ఈ నాలెడ్జ్ గెయిన్ కావడం వల్ల 4th year ఈజీగా ప్లేస్ అవుతారు.
మన యూనివర్సిటీలో ఎలా అంటే మన టైప్స్ తో పాటు కొలాబరేషన్ ఉంది. టైప్స్ అంటే ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ టైప్స్ ఉన్నాయి. IBM కావచ్చు, TCS కావచ్చు, మైక్రోసాఫ్ట్, లాట్ ఆఫ్ ఉన్నాయి. వీటితో పాటు మన యూనివర్సిటీలో కొలాబరేషన్ ఉంది. కొలాబరేషన్ ఉండడం వల్ల ఏంటంటే మనకి AWS అమెజాన్తో కొలాబరేషన్ ఉంది, అదేవిధంగా IBMతో కొలాబరేషన్ ఉంది. సో వీళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ నుంచే వీళ్ళకి ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ కోర్స్ నేర్పిస్తూ అలాగే కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ నేర్చుకోవడం వల్ల వీళ్ళకి 4th ఇయర్ ప్లేస్మెంట్స్ వచ్చే వరకు 30 to 40% స్టూడెంట్స్ ఈజీగా మనకి కొలాబరేషన్ బేసిస్ లో ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో అది మనకి చాలా అడిషనల్ అవుతుంది. అదొక పాయింట్. ఇంకో పాయింట్ తీసుకుంటే మన జనరల్ గా ఇప్పుడున్న ప్రెసెంట్ సినారియో ఉందంటే ఎడ్యుకేషన్ మొత్తం టోటల్ గా కమ్యూనికేషన్ వైజ్ ఈజీ అయిపోయినాం. ఇంకొకటి ఇక్కడ స్కాలర్షిప్ కింద ఎస్పెషల్లీ మా కొన్ని యూనివర్సిటీ వాళ్ళు కొన్ని సీట్స్ స్కాలర్షిప్ కింద ప్రొవైడ్ చేశారు. నేను ఇక్కడ పేరెంట్స్ అని చెప్పలేదు, ఒకటే మెసేజ్, మీరు ఎంత ఎర్లీగా అప్రోచ్ అయ్యి మన ఆఫీస్ ఉన్నాయి, మాకు ప్రతి డిస్టిక్ లో ఆఫీస్ ఉన్నాయి. తెలంగాణ ఉంది, AP ఉంది, కర్ణాటక, కేరళ ఉన్నాయి. వీటితో పాటు డిస్ట్రిక్ట్స్ వైజ్ ఆఫీస్ ఉన్నాయి. అనంతపూర్, కర్నూలు, సిద్దిపేట, అదేవిధంగా మన తిరుపతి, ఇలా ప్రతి స్టేట్ లో ఆఫీస్ ఉన్నాయి. మన పేరెంట్స్ మనకున్న ఆథరైజ్డ్ మా సెంటర్స్ ఇవన్నీ కూడా మావి. సో వీళ్ళకి మనం అప్రోచ్ అయ్యి వీళ్ళకి ఎలా ఉంటుందంటే అంత ఈజీగా అడ్మిషన్ అయితే రాదండి. దీనిలో స్కాలర్షిప్ సీట్స్ అనేది తక్కువ ఉంటాయి. వాటికి మేము ఒక ప్రాసెస్ వెళ్తున్నాం. అప్రోచ్ అవడం వల్ల వాళ్ళకి మినిమం 30% 40% కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేసి జూమ్ వైజ్ ఇంటర్వ్యూగా తీసేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ బెనిఫిట్ తీసుకోవడం వల్ల స్కాలర్షిప్స్ మనకి బెస్ట్ ప్రైజ్లో సీట్ దొరుకుతుంది. అందుకే మన తల్లిదండ్రులకి ఎందుకు ఇప్పుడు ఒకటి విషయం, ఎర్లీగా అప్రోచ్ అవ్వండి. ర్యాంక్ రావట్లేదు అనుకున్న వాళ్ళందరూ మాత్రం మంచి యూనివర్సిటీ ఇది యూటిలైజ్ చేసుకోండి. మనకి 4 పాయింట్స్: ట్రావెలింగ్ వైజ్ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది, అండ్ ఫుడ్ వైజ్ బాగుంది, ప్లేస్మెంట్ వైజ్ కొలాబరేషన్ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ 27 ఇయర్స్లో ఎన్నో ఉన్న స్థాయిలో ఉన్నారు, మంచి మంచి పొజిషన్లో మంచి మంచి జాబ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎలా ఉందంటే యూనివర్సిటీలో టోటల్గా 350 acres క్యాంపస్లో స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, మన ITM గ్లోబల్ హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ కూడా ఉంది. ఇందులోనే ఇది ఎలా ఉంటుందంటే ప్రివిలేజ్ హాస్పిటల్. చాలా అసలు ఇంజనీరింగ్ కాలేజ్లో హాస్పిటల్స్ అవైలబుల్ ఉంటుంది. బట్ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే క్యాంపస్లో హాస్పిటల్ ఉంది. ఇట్స్ 300 bedded హాస్పిటల్, మల్టీ స్పెషల్ హాస్పిటల్. అంటే దగ్గర ఒక 1000 kilometers స్టూడెంట్స్ అంత జనాలందరూ వస్తారు అక్కడికి. అంటే నాన్ ప్రాఫిటబుల్ ఫండ్, ఇట్స్ ప్రివిలేజ్ హాస్పిటల్. సో హెల్త్ వైజ్ కూడా మనకి హ్యాపీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన ఎస్పెషల్ రాయలసీమ పిల్లలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. But ITM University is offering almost 119 courses. We have total 17 departments in our university. We are offering engineering, we are offering management, life science courses are there, paramedical courses are there, pharmacy, and all other professional courses we are offering in our university. The companies with whom we have tied up, these companies are always there to support ITM University. We invite their experts to give proper training to our students. It might be a technical training, it might be an aptitude training. So this all facilities are available there in our university. As Krishnaji said, ITM University is not only working to give proper knowledge of the education system, we are working to develop student 360 degree. We have different clubs there, we have sports arena there. So there is a complete package for the students. If they want to take admission in ITM University, it is my assurance to them, then the time when they'll be coming out from the university, they'll be properly groomed and will be having a secure career ahead in the future. Thank you. ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా స్పోర్ట్స్ వైజ్ డెవలప్ కావచ్చు. సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఆర్ట్స్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఆర్ట్స్ క్లబ్ గ్రూప్ సపరేట్ ఉంది. అలాగే BCC అప్రూవ్డ్ క్రికెట్ గ్రౌండ్ ఉంది అందులో మనకి యువరాజ్ సింగ్ది. సో రంజీ ట్రూప్స్ అనేవి అవుతుంటాయి ఇక్కడ. సో లాట్ ఆఫ్ అక్కడ ఉన్న ప్లేస్ నుంచి మన వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, స్పోర్ట్స్ వైజ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది యూనివర్సిటీ. సో ఇదందరూ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు కోరుకుంటున్నాను.